గతంలో ఎన్నడూ లేని విధంగా బోర్వెల్ డ్రిల్లింగ్కు ఉపయోగించే మెటీరియల్ ధరలు గణనీయంగా పెరగడంతో బోర్వెల్ యజమానులు, ఏజెంట్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డ్రిల్లింగ్ బిట్ల ధరలు మూడింతలుగా పెరగడం వల్ల బోర్వెల్స్ నిర్వహణ వ్యయం అమాంతం పెరిగిందని పొదలకూరు బోర్వెల్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. 6.5 ఇంచుల డ్రిల్లింగ్ బిల్లు గతంలో 22,000 వరకు ఉండగా ప్రస్తుతం అది 62,000కు చేరిందని, అలాగే ఓబీ బిల్లు 15,000 నుంచి 35,000 వరకు పెరిగిందని వారు వివరించారు. ఈ పరిస్థితుల్లో బోర్వెల్స్ మెటీరియల్స్ కాస్ట్ గణనీయంగా పెరిగిందని, దీనికి అనుగుణంగానే డ్రిల్లింగ్, ఫిట్టింగ్ ఛార్జీలు వినియోగదారులు, రైతులకు తప్పనిసరిగా పెరగాల్సి వస్తుందని అసోసియేషన్ సభ్యులు కోవూరు బక్కయ్య నాయుడు, చొప్ప వెంకటేశ్వర్లు, మల్లినేని వెంకటేష్, మాదినేని రవి, దాసినేని ప్రసాద్, మాదినేని శంకరయ్య, కొమ్మి వేణు తెలిపారు. ఆదివారం స్థానిక ద్వారకామాయి కళ్యాణ మండపంలో వెంకటగిరి, గూడూరు, రాపూరు ప్రాంతాలకు చెందిన బోర్వెల్ యజమానులు, ఏజెంట్లతో అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పెరిగిన వ్యయాలను దృష్టిలో పెట్టుకొని రైతులు, వినియోగదారుల శ్రేయస్సును కూడా పరిగణలోకి తీసుకుంటూ డ్రిల్లింగ్, ఫిట్టింగ్ ఛార్జీలను ఎంత మేర వసూలు చేయాలన్న అంశంపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అమెరికా, చైనా దేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రిల్లింగ్ బిల్లు ధరలు మూడింతలుగా పెరగడం వల్ల బోర్వెల్ రంగం భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందన్నారు. పెరిగిన ఖర్చులను భరించలేక పలు చోట్ల బోర్వెల్ బండ్లు నిలిచిపోయిన పరిస్థితి నెలకొందని తెలిపారు. దీనికి తోడు బోర్వెల్ మెటీరియల్ ఖర్చులు, లేబర్ ఛార్జీలు, హామర్స్ వ్యయం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విధి లేని పరిస్థితుల్లో బోర్వెల్ డ్రిల్లింగ్ ధరలను పెంచాల్సి వస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వెంకటరామయ్య, రాజు, రాజేష్, చింతలాత్మకూరు నందకుమార్, కొండారెడ్డి, సీను, పొదలకూరు ప్రాంతాలకు చెందిన బోర్వెల్ యజమానులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొదలకూరులో వెంకటగిరి, గూడూరు, రాపూరు, పొదలకూరు ఈ బోర్వెల్స్ అసోసియేషన్ తరఫున ఏజెంట్లు అయితే, ఓనర్లు అయితే అందరూ కూడా సమావేశం జరగడం జరిగింది. దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఈ బోర్వెల్స్ సంబంధించినటువంటి మెటీరియల్ విపరీతమైన రేటు, బంగారుతో సమానంగా రేటు పెంచడం జరిగింది. ఈ మెటీరియల్ మనకి అమెరికా నుంచి చైనా నుంచి ఇండియాకి వస్తుంది. వాళ్ళు జిఎస్టీలు పెంచుకొని వాళ్ళు తగులాట పెట్టుకొని మనకి రేట్లు పెంచడం జరిగింది. 23,000 రూపాయలు ఉన్న 6.5 బిట్టు 62,000 రూపాయలు అయింది. 15,000 ఉన్నటువంటి ఓబీ బిట్టు ఈరోజు 35,000 రూపాయలుగా నిర్ణయించి వాళ్ళు అమ్మడం జరిగింది. ఈ విపరీతమైన రేట్లు దృష్టిలో పెట్టుకొని ఈ బోర్వెల్స్ వాళ్ళు బండ్లు తోలాలంటే చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది. ఈ వర్కర్స్ జీతాలు అయితే, డ్రైవర్ల జీతాలు అయితే, ఫైనాన్స్లు అయితే అవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఈ విధంగా వ్యాపారం ముందు చేసుకుంటూ పోతున్నాము. ఈ విపరీతమైన రేట్లు పెరగడం వల్ల సందిగ్ధంలో పడి ఈ రోజు నుంచి ఇక్కడ మేము చర్చించుకొని ఏ విధంగా రేట్లు పెంచాలి, ఎంతెంత పెంచాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బండ్లు కూడా ఈరోజు పొదలకూరులో నిలపడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి వాళ్ళు అయితేమి, గూడూరు వాళ్ళు అయితే, రాపూర్ వాళ్ళు అయితే అక్కడ ఉన్నటువంటి బండ్లు కూడా వాళ్ళు కూడా నిలుపుకొని ఈ బంద్లో ఈ యొక్క చర్చా వేదికలో పాల్గొనడం జరిగింది. ఈ రేట్లు పెంచిన తర్వాత దీని అన్నిటికి కూడా రైతులు సహాయ సహకారాలు అందించి మాకు మీరు తోడ్పాటు ఉండి మా పెంచే రేట్లకి మీరు అనుకూలంగా ఉండి బోర్లు వేయించుకొని మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. కూడా కారణం ఏంటంటే ఈ గిట్టుబాటు ధర లేక ప్రతి ఒక్క బోరు బండి మీద 8 నుంచి 10 మంది లేబరు, 2 డ్రైవర్లు, వీళ్ళకే కలిపి నెలకి 2 లక్షల రూపాయల జీతాలు ఖర్చు వస్తుంది. ఫైనాన్స్లు ఉన్నాయి, ఇప్పుడు భోజనాలు ఉన్నాయి, హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఇంక్లూడ్ దాంట్లోనే వస్తాయి. కాబట్టి